రాష్ట్ర చేనేత నాయకులు మిత్రులు శ్రీ మత్స్య సుధాకర్ రావు గారికి, మాజీ సర్పంచ్ గూడ వెంకటస్వామి గారికి, మరి నూతనంగా ఎన్నికైనటువంటి పాలకవర్గ సభ్యులకు, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారి నరేందర్ గారికి, మరి ఇచ్చేసినటువంటి పారిశ్రామికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చేనేత సహకార సంఘం ఇక్కడ ఉన్నదని నాకు వాస్తవంగా 2 రోజుల క్రితమే అన్నగారు చెప్పడం. అయితే చేనేత సహకార సంఘాలు అనేవి ఎక్కువగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ చేనేత వ్యవస్థ బలంగా బలీయంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ కూడా ఈ చౌదరిగూడ గ్రామంలో చేనేత కార్మికులు ఇంకా చేనేత వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారనే విషయాన్ని తెలిసి నేను చాలా సంతోషం వ్యక్తం చేసిన సందర్భం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని కేవలం తెల్ల కాగితాల మీదనే ఉన్నట్టు ఆధార ప్రకారం తెలియజేస్తుంది. ఈ సంఘం నడవాలంటే ఇక్కడ చేనేత కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు మొగ్గాల మీద ముందు మీరు ఏమి నేయదలుచుకున్నారు, మీకు ఏ నేతలో ప్రావీణ్యత ఉన్నది, మీరు ఏం నేస్తే ఇక్కడ ఉపాధి పొందగలుగుతారు అనేది మీరు కొంత ఆలోచన చేయడమే కాకుండా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి కొన్ని సంఘాలకు వెళ్ళి చూసిన సందర్భంలో తప్పకుండా మీకు అనుభవాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మా నల్లగొండ జిల్లాలో చేనేత మొగ్గాలతో పాటు పవర్లూమ్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అన్ని వృత్తులలో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ అనేది పూలు అల్లే మిషన్ కూడా టెక్నాలజీ వచ్చింది. కాబట్టి మన హ్యాండ్లూమ్ పరిశ్రమలో కూడా టెక్నాలజీ పెరిగి చేతితో మొగ్గం మీద నేయడము, డిజైన్లు వేయడము, రంగులు అద్దడం ఇవన్నీ చేతితో చేసినప్పటికి కూడా మొగ్గం మీద ఇంకా ప్రావీణ్యత పెంచుకోవాలంటే, మనకు ఇంకా కూలి గిట్టుబాటు కావాలంటే కొంత పరిశ్రమ ఈ పౌరుల మీద ఆధారపడి నడుస్తూ ఉంది. అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మనం కూడా కొంత ప్రావీణ్యత పొందాలంటే, మనం కూడా కొంత ట్రెండ్ తగ్గట్టు కూడా మనం కూడా మారాలంటే కనీసం ఒక వ్యక్తికి రోజు 1000 రూపాయల కూలి గిట్టుబాటు అయ్యే విధంగా మనం చూసుకున్నప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే మా నల్గొండ జిల్లాలో ఒక చీరే మసరత్ చీరే నేస్తే ఒక 1000 రూపాయలు కూలిస్తారు. ఉదయం 6 గంటలకు మగ్గం నేస్తే సాయంత్రం 5 గంటల వరకు చీర తీసేస్తాడు, ఒక 1000 రూపాయలు కూలిస్తాడు. అలాంటి వ్యవస్థను మీరు మా దగ్గర రండి, అన్నగారు మీరు అందరు రండి, నేను చూపిస్తా. కొంతమంది చేనేత కార్మికులను తీసుకురండి. తప్పకుండా అలాంటి వ్యవస్థ ఇక్కడ పెడితే ఇక్కడ ఒక 50 మగ్గాలు స్టాండ్ మగ్గాలు నిర్మించుకొని తప్పకుండా అటువంటి వ్యవస్థ ఒక మాస్టర్ వ్యవస్థను మీకు అప్పచెప్తే తప్పకుండా మీరు ఉపాధి పొందుతారు. ఆ ఉపాధి ద్వారా ఈ సంఘం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతకాలం ఈ సంఘాన్ని మనం ఉత్పత్తిదారులకు, మాస్టర్ వ్యవస్థలకు ఈ సంఘాన్ని మనం అప్పచెప్పినట్టయితే వాళ్ళ పెట్టుబడితోని వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తితోని ఈ టెస్కోకు బిల్లులు వేయడం ద్వారా మనకు కొంత ఆదాయం సమకూరుతుంది. కొంత ఆదాయం సమకూరినప్పుడు తప్పకుండా మనం గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ఆలోచన, మీరు పెద్ద బీజేపీలో పెద్ద పేరున్న నాయకులు, మరి చాలామంది పరిచయం ఉన్న నాయకులు ఒక ఆలోచన చెప్తున్నా. మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు తన సొంత నిధులతోని ఒక 100 మగ్గాలు సొంతంగా ఒక షెడ్ వేసి నిర్మించి ఆయనే పెట్టుబడి పెట్టి అక్కడ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఇక్కడ కనీసం ఒక 50 మంది కన్నా మీరు డీకే అరుణ గారితో ఇక్కడ ఒక షెడ్ నిర్మించి ఆమె పెట్టుబడి పెట్టే విధంగా మీరు మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన ప్రభుత్వం దిగివచ్చి ఇక్కడ క్యాష్ రేట్ మంజూరు చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి లేదు, జియోటాగ్ లేదు, వస్త్ర ఉత్పత్తిలో ఆడిట్ లేదు, సంఘం రన్నింగ్లో లేదు. క్యాష్ రేట్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండదనే సందర్భాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం కొంత
గట్టిపడాలంటే, కొంత సమర్థంగా పనిచేయాలంటే కొంతమంది ప్రజాప్రతినిధులను ఆశ్రయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకున్నటువంటి పరిచయాలతోని, ఇక్కడ ఎమ్మెల్యే గారితోని, ఎంపీ గారితోని, మంత్రులతోని, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోని మీరు కొంత ఈ సంఘానికి పెట్టుబడిగా తలా 1 లక్ష రూపాయలు పెట్టుబడి సాయంగా తెస్తే ఒక 20 లక్షలు జమ చేసినట్లయితే అప్పుడు ఈ సంఘం రన్నింగ్ కావడానికి, ఒక 100 మగ్గా నడపడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. మనం స్థానికంగా మనం పెట్టుబడి కొంత పెట్టుకున్నప్పుడు, సంఘం నడుస్తున్నప్పుడు తప్పకుండా దానికి తోడు గవర్నమెంట్ కూడా ఇంకో 20 లక్షల క్యాష్ రేట్ మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, మరి ఇక్కడ 22 మగ్గాలకు జియో ట్యాగింగ్ విధానం మీరు ఉన్నదని చెప్తుర్రు, సంతోషం. దాన్ని ఇంకా పెంచాలంటే, మీరు ఆ మగ్గాలను ఇంకా పెంచుకోవాలంటే ఇప్పుడు ఇళ్లల్లో స్టాండ్ మగ్గాలు వేసుకోండి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ స్కీమ్ ఉంది, 50,000 రూపాయలు స్టాండ్ మొగ్గానికి అవుతుంది. దానికి 90% సబ్సిడీతోని 5,000 రూపాయలు కడితే మొగ్గం లభిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ స్కీమ్కు అర్హులుగా పహచాన్ కార్డు పొంది తప్పకుండా తెప్పించాలి. అందులో నేను కూడా తప్పకుండా అన్నగారికి నేను సహాయం చేస్తాను, మీ అందరికి మొగ్గాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకసారి మీరు అందరు కలిసి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కలవాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చేనేత శాఖ మంత్రి ఈ పరిస్థితి, సంఘం పరిస్థితి, ఇక్కడ భవనం లేదు, ఒక అడ్డ లేదు, ఒక సంఘం లేదు, ఒక కాగితం లేదు, ఒక రికార్డు లేదు. ఇలాంటి సంఘాన్ని మళ్ళా పునర్ప్రారంభించి కొత్తగా ఏర్పాటైనటువంటి సంఘంగా దీనికి క్యాష్ రేట్ మంజూరు చేసి ప్రభుత్వ సహకారం అందించే విధంగా ఆయన్ని మనం అందరం కూడా కోరాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్నగారి నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా కలిస్తే తప్పకుండా సహకారం లభిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన తెలియని నాయకులు లేరు, ముఖ్యమంత్రి గారు కూడా మిత్రులే. మరి అటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంఘాన్ని ఇదే స్థలంలో ఒక 20-25 మగ్గాలు కూడా షెడ్ వేసుకొని, ఇప్పుడు హౌస్ కమ్ వర్కింగ్ షెడ్ స్కీమ్ కూడా ప్రభుత్వంలో ఉన్నది, ఆ స్కీమ్ను కూడా మనం అనుమతి తీసుకొని మనం మంజూరు చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకు అన్ని విధాల సహాయం దొరుకుతుంది. మేము కూడా మా స్థానంలో మా సహాయ శక్తుల ఈ సంఘానికి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి సూచనలు కావాలన్నా, ఎలాంటి సలహాలు కావాలన్నా ఎప్పుడు ఫోన్ చేసినా మీకు నేను అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ అనేక మంది చేనేత కార్మికులు మొగ్గాల పరిశ్రమ మీద మేము ఇందులో ఉండాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ప్రభుత్వం కూడా అనేక చేనేత కార్మికులకు పథకాలు ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈనాడు నేతన్న భరోసా అనే స్కీమ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 24,000 రూపాయలు ఏదైతే లభిస్తుందో దాన్ని కూడా మొగ్గం జియో ట్యాగ్ ఉంటే తప్పకుండా ఆ పథకం అందరికీ వర్తిస్తుంది. అదేవిధంగా నేతన్న బీమా ఎవరైనా చనిపోతే 75 సంవత్సరాల వరకు కూడా చనిపోయినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు అందే విధంగా ప్రభుత్వం ఇప్పుడు అందిస్తుంది. ఆ స్కీమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ విధంలో మరి జియో ట్యాగ్ ఉంటే 1,200 రూపాయలు మనం జమ చేస్తే ప్రభుత్వం 2,400 రూపాయలు జమ చేస్తుంది. 36 నెలల తర్వాత మనకు ఒక 2 లక్షల పైచులకు అదనంగా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. జియో ట్యాగ్ విధానంలో మీరు అందరూ కూడా చేరాలి. ప్రతి ఒక్కరింట్లో స్లాబ్ ఇళ్లలో కూడా మీరు తప్పకుండా స్టాండ్ మొగ్గాలు అమర్చుకోవాలి. దాని మీద ఆధారపడకుండా మొగ్గం ఉండండి. మొగ్గం పెట్టుకున్నంత మాత్రాన అధికారులతోని ఈరోజు మనం రప్పించుకొని జియో ట్యాగ్ విధానం తీసుకుంటే తప్పకుండా మనం లబ్ధి పొందే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ వెనుకడుగు వేయకుండా అన్నగారి నేతృత్వంలో పహచాన్ కార్డులు ఇంటింటికి, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా పొందే విధంగా మీరు చేసుకొని స్టాండ్ మొగ్గాలు ఇంటింటికి 2 మంజూరయ్యే విధంగా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మనకు సమకూరుతాయి. ఆ విధంగా కృషి చేసినప్పుడే మనం దీనికి ఒక సొంత భవనము, సొంత ఆలోచనతోని, సొంత పెట్టుబడితోని, కొంత ఆలోచనతో మనం ముందుకు పోవలసి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత సహకార సంఘాలు 14 సంవత్సరాల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత, అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను విన్నవిస్తే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కనికరించి మరి ఇప్పుడు ఈ ఎన్నికలు జరిపించింది. ఎన్నికలు జరిపించినంత మాత్రాన సంతోషం కాదు. ఉన్నటువంటి చేనేత సహకార సంఘాల పాత క్యాష్ క్రెడిట్స్ అన్ని కూడా రద్దు చేసి మళ్ళీ కొత్తగా రీషెడ్యూల్స్ చేసినట్లయితే, పెట్టుబడి సాయం చేసినట్లయితే ఈ సంఘాలు బతికి పట్టగట్టగలుగుతాయి. లేకపోతే సంఘాలుగానే మిగిలిపోతాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 356 చేనేత సహకార సంఘాలలో ఈనాడు సగం కూడా వర్కింగ్లో లేవు. అలాంటి వ్యవస్థని ప్రభుత్వం ఇంకా చిత్తశుద్ధితోని
అంకిత భావంతో చేనేత కార్మికుల మీద, పద్మశాలి జాతి మీద చైతన్యం దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ సభా వేదిక నుంచి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో ఈనాడు ఏ ప్రభుత్వం వచ్చినా పద్మశాలి జాతి మీద, చేనేత కార్మికుల మీద చిన్న చూపే చూస్తుంది తప్ప మరి మనకు ఎలాంటి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు పోవడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చేనేత కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో అనేక నిధులు ఉన్నాయి, అనేక పథకాలు ఉన్నాయి. దానికి బయటికి తీయడానికి ఎవరికి కూడా ఇప్పటి వరకు అందుపట్టడం లేదు. అనేక పథకాలు సద్వినియోగం చేసుకోలేక వాటికి వచ్చిన ఫండ్స్ కూడా ల్యాబ్స్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పెద్దలు మత్స సుధాకర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నారు, అలాంటి పథకాలను ఈ సంఘానికి మీరు ఉపయోగించి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు అనుకుంటే కాదు,